నా దేవ స్తోత్రం, సర్వాధికారి సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజును బట్టి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మంచి దేవ, మరొకసారి ప్రభా ఇదిగో పేరు పేరున నీ బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవా మీకు స్తోత్రం, సంఘాన్ని బట్టి మీకు స్తోత్రం, సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రం, నాయకులను బట్టి మీకు స్తోత్రం, ఆత్మలను బట్టి మీకు స్తోత్రం. గొప్ప దేవా మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. దేవా మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం మీ కృప అయి ఉన్నది. దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని పాపం నుండి శాపం నుండి విమోచించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ రక్తం చేత కడిగి మమ్మల్ని నీతిమంతులుగా నిర్దోషులుగా తీర్చిదిద్దినందుకు వందనాలయ్యా. దేవా మీకు స్తోత్రం. మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి వస్తుంటుండగా దేవా మమ్మల్ని ఇదిగో మా దోషములన్నింటినీ పరిహరించి ప్రభా ఏసే మీ యొక్క పుణ్య రక్తంలో ఇదిగో ప్రభ మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి ప్రభా ఇదిగో ఏసయ్యా మాలో ఉన్న లోటుపాట్లన్నింటినీ సవరించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడ మీకు స్తోత్రం. ఇదిగో మీ యొక్క కంచె కావలి నుంచి ప్రభా మీ దూతలను ప్రభా ఇదిగో మాకు తోడుగా ఉంచి ప్రభా మమ్మల్ని కాపాడి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమోన్నతుడ మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. బలహీనంగా ఉన్న బిడ్డలు బలపరచమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బంధకాల్లో ఉన్న బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అంతు చిక్కని సమస్యల చేత ప్రభు అల్లాడుచున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అవును, సమస్యల వలయాలలో మునిగిపోతున్న నీ బిడ్డలను అలనాడు పేతురును చేతిపట్టి పైకి లేవనెత్తున్నట్లుగా నీ బిడ్డలను మీరే ప్రభా ఆ సమస్యలన్నిటి నుండి యేసుక్రీస్తు నామములో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. కృప కలిగిన దేవా యేసయ్యా మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. కృప చూపండి కృప చూపండి కృప చూపండి. మహిమోన్నతరానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరు ఎలాంటి ప్రభ ఆటంకాల గుండా ఎవరు ఎలాంటి అపాయాల గుండా వెళుతున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కీడుల అపాయములన్నిటి నుండి మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రతి అపాయముల నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క రక్త ప్రోక్షణ ఇదిగో నీ బిడ్డల చుట్టూ ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. మీ యొక్క రక్తాన్ని ఆశ్రయిస్తుంటుండగా అవును దేవా ప్రతి విధమైన మరణకరమైన ఇక శోధనకు సంబంధించినటువంటి లేదా మమ్మల్ని ఇదిగో పాపంలో పడగొట్టాలని చూస్తున్నటువంటి ప్రతి విధమైన సైతాను వాని యొక్క ఇదిగో పన్నాగములన్నింటిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. సహాయం ఇచ్చేయండి. రోగుల నిమిత్తం ప్రార్థన చేస్తున్న హాస్పిటల్లో ఇదిగో ఐసీలో ఉన్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో మీరు స్వస్థతను శీఘ్రముగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో స్వస్థతను అనుగ్రహించండి, సహాయము దయచేయండి. దేవానికి వందనాలు. అనేక రోడ్ల మీద ఇదిగో రోడ్ల ఇదిగో యాక్సిడెంట్ ప్రమాదాలు జరుగుతుండగా దయచేసి ఆ ప్రమాదాలను అరికట్టమని ప్రార్థిస్తున్నాం. నరహంతకులను, దొంగలను, వ్యభిచారులను అవును ప్రభా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. అసత్యంలో ఉన్న బిడ్డలను సత్యంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం. కృప చూపండి, సహాయం ఇచ్చేయండి సహాయం ఇచ్చేయండి సహాయం చేయండి. పరిశుద్ధుడా యేసయ్యానికి వందనాలు. గడిచిన నెలలు గడిచిన దినములు గడిచిన గడియలన్నీ కాపాడి ప్రభా అనుదినము ప్రభా మాకు ఇదిగో మీ కృపను విస్తరింప చేస్తూ ప్రభా అవును ప్రభా మీకు వందనాలు. మమ్మల్ని అందరినీ కొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు చూపించిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నూతన సంవత్సరంలో ఇంకా ప్రతి ఒక్కరు నూతన మనస్సుతో ప్రభా అవును ఆ సంవత్సరంలోకి అడుగు పెట్టలాగున అవును నీ బిడ్డలను బలపరచండి, విశ్వాసాలను బలపరచండి, విశ్వాసాలను స్థిరపరచండి. అవును ప్రభా రోగికి స్వస్థతను దయచేయండి, పాపలకు క్షమాపణ దయచేయండి, నీ బిడ్డలందరికీ నిరీక్షణను దయచేయండి, ఉజ్జీవమును దయచేయండి. దేవా మీకు వందనాలు. భక్తిలో పౌరుషంను అనుగ్రహించి మహిమ పొందుమని పరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడ యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాయి. ఈ ప్రార్థన ద్వారా ఇంకా అనేకుల జీవితాల్లో మీరు అద్భుతాలను జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి, మీరు మహిమ పొందండి, దీవించండి. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. జూమ్ ద్వారా ఇంకా లైవ్ ద్వారా కామెంట్ ద్వారా ప్రభు నీ బిడ్డలు తెలియజేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన మనవులను మీ పాదాల చేత పెడుతున్నాం. అవును దేవా నీ బిడ్డల జీవితాల్లో అద్భుతాలను జరిగించండి, నీ బిడ్డల జీవితాల్లో అద్భుతాలను జరిగించండి, నీ బిడ్డల జీవితాల్లో అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో భయపడకము దిగులు పడకము నేను నిన్ను బలపరుతున్న వాగ్దానమును నీ బిడ్డల జీవితంలో ఈరోజు స్థిరపరచుమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డల జీవితాల్లో స్థిరపరచుమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి బలహీనత, ఎలాంటి భయము, ఎలాంటి దిగులు, ఎలాంటి చింత నీ బిడ్డలను ఆశ్రయించకుండా నీ బిడ్డలు ప్రభు మీలో ఆనందించులాగున స్వతంత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాం.
మహోన్నత మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కృప చూపండి, సహాయము దయచేయండి. ఇదిగో దేశంలో ఉన్న రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, పరిపాలకుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో బ్యాంకులో పనిచేస్తున్న వారికై, మున్సిపాలిటీలో పనిచేస్తున్న వారికై ప్రార్థిస్తున్నాం. దేవా మీకు వందనాలుగా స్కూల్స్లో, కాలేజీలో పనిచేస్తున్న యాజమాన్యం కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా చదువుకుంటున్న విద్యార్థుల కొరకై ప్రార్థిస్తున్నాం. వారి చదువులో ప్రభా అవును దేవ వారు కష్టపడి ఇదిగో మంచి ర్యాంకులతో వారు విజయం పొందేలాగా, అవును ప్రభా ఇదిగో పరీక్షల్లో రాణించేలాగా నీ బిడ్డలను మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఎలాంటి ప్రభా ఇదిగో యవనస్తులైనా, ఇదిగో పెద్దవారైన ప్రభా ఏ సమస్యలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలో కనుక నీ బిడ్డలు ఉంటాయి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆలోచనలన్నింటి నుండి నీ బిడ్డలు విడిపించమని ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలు ప్రతి సమస్యల నుండి విడిపించండి, అప్పుల నుండి విడిపించండి, ఇదిగో కుటుంబ సమస్యల నుండి, తగాదాల నుండి నీ బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి నీ బిడ్డలు తీసుకుని వస్తుంటుండగా ప్రభా నీ బిడ్డలు ప్రతి సమస్య నుండి విడిపించబడి స్వతంత్రులుగా తయారు చేయబడి కృపను అనుగ్రహించండి, దీవించండి. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. స్తుతులు 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 స్తుతులు. కృప కలిగిన దేవ యేసయ్యా మీ బిడ్డలందరినీ ఇదిగో ప్రభా రక్త ప్రోక్షణ తీసుకొని వస్తున్నాం. కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. కుటుంబాల కొరకై ప్రార్థిస్తున్నాం, సంఘాల కొరకై ప్రార్థిస్తున్నాం, స్థలం కొరకై ప్రార్థిస్తున్నాం, మందిర నిర్మాణం కొరకై ప్రార్థిస్తున్నాం. కృప చూపండి, సహాయము దయచేయండి, మహిమ పొందండి. ఈ రోజంతట్లో మేము చేస్తున్న పనుల్లో మీరు తోడై ఉండండి, మా ప్రయాణాల్లో తోడై ఉండండి, మా ప్రయాసమును, మా ప్రయత్నములను సఫలపరచుమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేసి, దీవించి, ఆశీర్వదించి, మహిమ పొందమని మమ్మల్ని మేము మీ పాదాల చింత సమర్పించుకొనుచు, ప్రతి ఒక్కరిని మీ యొక్క పాదాల చింత సమర్పించుకొనొచ్చు. యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.